హైదరాబాద్లో ఏసీబీ అధికారులకి మైండ్ బ్లాంక్ అయింది. రెరా సెక్రటరీ నివాసంలో జరిగిన సోదాల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. హెచ్ఎండిఏ గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన బాలకృష్ణ అక్రమ సంపాదన చేసినట్లుగా గుర్తించారు. 70 ఎకరాలు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు సోదాల్లో తేల్చారు. దాదాపు 18 గంటల పాటు చేసిన సోదాల్లో 100 కోట్ల ఆస్తులున్నట్లు తేల్చారు. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ సమాధానం చెప్పలేదు. హెచ్ఎండిఏలో ఉన్న సమయంలోనే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. గత 5 ఏళ్లలో బాలకృష్ణపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు సన్నిహితంగా మెలిగిన అధికారి ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారు. ఇంకా బ్యాంకు లాకర్లను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఏసీబీ సోదాల్లో 9 ల్యాప్టాప్స్, 10 మొబైల్స్, 58 వాచ్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 111 జీవోను అడ్డుపెట్టుకుని భారీగా డబ్బు, ఆస్తులు వెనకేసినట్లు ఆరోపణలొచ్చాయి. బాలకృష్ణ తన సర్వీస్లో ఇప్పటివరకు 500 కోట్లు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కు అనుమతి వెనుక బాలకృష్ణ ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు. రేపు కోర్టులో రెరా సెక్రటరీని ప్రొడ్యూస్ చేస్తామని ఏసీబీ అధికారి చెప్పారు. ఈరోజు హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ గారి ఇంట్లో అవినీతి ఆరోపణలు రావడంతో వారి ఇంట్లో సెర్చెస్ చేయడం జరుగుతోంది. అట్లనే ఈయన ఎట్ ప్రజెంట్ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు. అండ్ హీ స్టిల్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ రేరా సెక్రటరీ. సో ప్రీవియస్గా కూడా 2018 నుంచి అడిషనల్ ఛార్జెస్లో 2023 దాకా హెచ్ఎండిఏలో కొనసాగడం జరిగింది. ఆ టైంలో అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ చేయగా ప్రాథమికంగా కొంచెం మాకు క్లియర్గా కొన్ని ఇట్లాగా అవినీతికి మించిన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని తేలడంతో సర్చెస్ చేస్తున్నాము. ఇక్కడే కాక అరౌండ్ 14 అదర్ ప్లేసెస్లో సర్చెస్ చేస్తున్నాము. అవి కాక కొంచెం లీడ్ వచ్చిన ఇంకొక 3 అదర్ ప్లేసెస్లో అరౌండ్ 17 ప్లేసెస్లో సెర్చ్ కొనసాగుతోంది. సో ఇప్పటిదాకా అయితే అరౌండ్ 5 crores దాకా గవర్నమెంట్ వాల్యూ బేస్డ్గా ప్రాపర్టీస్ అవి రావడం జరుగుతోంది, క్యాష్, గోల్డ్. మార్కెట్లో అయితే ఇట్ విల్ బి ప్రాపర్టీస్ వాల్యూ 15 to 20 crores ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, రెరా సెక్రటరీ నివాసంలో జరిగిన సోదాల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. చాలా ఆస్తులు పోగేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు తేల్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో అయితే మాత్రం ప్రస్తుతం సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట 14 ప్రాంతాల్లో సోదాలు కొనసాగించినప్పటికీ తర్వాత అదనంగా 3 ప్రాంతాలను గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు అయితే మొత్తం 17 ప్రాంతాలలో ఏకతాటిగా అయితే మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రము తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించడంతో పాటు గత ప్రభుత్వంలో తను చేసినటువంటి అవినీతి ఆరోపణలు అనేక ఉన్నాయి. దాని మీద వచ్చినటువంటి పూర్తి సమాచారం మేరకే దాడులు నిర్వహిస్తున్నామని చెప్పేసి ఏసీపీ అధికారులు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే తన ఇంట్లో అనేక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు దాదాపు 5 కోట్ల విలువ చేసే అటు బంగారం కావచ్చు, నగదుని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనకు ఉన్నటువంటి 3 కార్లను కూడా పూర్తి స్థాయిలో కార్లలో కూడా తనిఖీలు చేశారు. తన కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, కొలీగ్స్, ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 70 ఎకరాలు పైగానే భూమి ఉంది అని చెప్పేసి అధికారులు అయితే మాత్రము గుర్తించారు. దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను ఉన్నాయి అంటూ ఏసీపీ అధికారులు చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు 18 గంటలు సోదాలు కొనసాగుతున్నా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా సోదాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఎంతవరకు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారో దీనివల్లనే అర్థమవుతుంది. మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. లోపల ఇంకా కౌంటింగ్, అదేవిధంగా అధికారులు ఉన్నటువంటి విజువల్స్ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలకి సంబంధించి కీలకంగా అతను మెట్రో రైల్కి సంబంధించినటువంటి లిమిటెడ్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాడు. రేరా అసిస్టెంట్గా కూడా, రేరా
రెరాకి సంబంధించిన సెక్రటరీ ఆఫీసర్గా కూడా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే గతంలో హెచ్ఎండిఏకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో అటు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అతను సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా 111 జీవోని అడ్డు పెట్టుకొని అనేక అవినీతి చేశాడు అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు ఒక్కసారిగా అంటే 2015 నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన మీద ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడానికి అటు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తనకి సహకరించిందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ఏసీపీ అధికారులకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నాము. ఈరోజు అర్ధరాత్రి అయినా సరే సోదాలు పూర్తి అయినాక తర్వాత తనని రేపు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని కూడా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుజాత.